హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మీకు ఒక 2BHK ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా డీటెయిల్ గా చూపించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, ప్రతిదీ డీటెయిల్ గా మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ 2BHK ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కొండాపూర్ షేర్లింగంపల్లికి మధ్యలో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. 1232 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ 2BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అండి. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి శ్రీనివాసం అపార్ట్మెంట్ అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి. వాళ్ళ ఫ్లాట్ లోనే మనము మన ఇంటీరియర్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఒక మంచి సెలబ్రేషన్స్ అనేది క్లయింట్ తో చేసాం. ఎందుకంటే మన క్లయింట్స్ చాలా హ్యాపీ. వాళ్ళ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో చూడాలనుకుంటే ఈ ఫ్లాట్ కి సంబంధించిన ఈ ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించిన సెలబ్రేషన్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసాము, మీరు చూడొచ్చు. అండ్ ఈ డిజైనింగ్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా మన ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ నిత్యహాసిని మీకు క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టేట్ హాయ్ అండి, నేను నిత్యహాసిని, ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ని. సో ఇక్కడ మనం వచ్చేసి టీవీ యూనిట్ చూసుకుందామండి. టీవీ యూనిట్ లో వచ్చేసి మనము ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము, అట్లానే డిజైన్ కూడా కొంచెము డిఫరెంట్ గా ట్రై చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే రాఫ్టర్స్ విత్ గోల్డ్ లైన్స్ అనేది ఇచ్చాము. అట్లానే ఈ హై గ్లాస్ లామినేట్ వచ్చేసి బ్రాంజ్ మార్బుల్ అనేది మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది. ఇక్కడ అలానే ఏదైతే బీచ్ షేడ్ మనం యూస్ చేసామో సేమ్ అదే బీచ్ షేడ్ అనేది మనం ఇక్కడ యూస్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఈ హోల్ డిజైన్ ఎలివేట్ చేయడం కోసం బ్లాక్ టీ పట్టీస్ అనేది మనం ఇక్కడ యూస్ చేసాము విత్ అక్రిలిక్ లామినేట్ అనేది. సో టీవీ యూనిట్ చూసుకుంటే మీకు ఎక్కడ కంజెస్టెడ్ అయినట్టు లేదు. సో ఫుల్ స్పేషియస్ గా ఉంది. మనకి ఎక్కడ కూడా తక్కువ స్పేస్ ఉన్నట్టు అనిపించట్లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ టాల్ యూనిట్ వచ్చింది, కింద స్టోరేజ్ కూడా ఉండడం మూలంగా మనకి చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది అండ్ చాలా మినిమల్ లుక్ తో లగ్జరియస్ గా కనిపిస్తుంది. ఒకసారి టీవీ యూనిట్ చూసేయండి. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం రండి. ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో డిజైన్ చేసాం మనం ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి షింక్ స్పేస్ ఉంది. షింక్ కింద కూడా మనం ఇలా స్టోరేజ్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ కార్నర్ స్పేస్ ఏదైతే ఉందో ఆ కార్నర్ స్పేస్ ని కూడా మనం ఇలా డిజైన్ చేయడం మూలంగా మాక్సిమం స్టోరేజ్ అనేది మనకి ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అండ్ అట్లానే ఇక్కడ ఏదైతే మనకి విండో పక్కన స్పేస్ ఉందో అక్కడ మనం వాటర్ ప్యూరిఫైయర్ కి ప్లేస్ అనేది ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనము ప్యారలల్ గా ఉంటది కాబట్టి వుడ్ వర్క్ వచ్చేసి మనం రెగ్యులర్ స్పైసెస్ కి ఓపెన్ బాక్స్ ఇచ్చాము. చిమ్నీకి కూడా మనకి క్లోజ్డ్ చిమ్నీ వచ్చేటట్టు ప్లాన్ చేసామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము 3 ట్యాండమ్స్ అనేది క్లయింట్ కి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనము లైక్ రైస్ అట్లాగే ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కూడా మనం ఇక్కడ కొంచెం ఎక్కువ స్పేస్ ఉండేటట్టే డిజైన్ చేసాము. ఇక్కడ వచ్చేసి కిచెన్ లోనే మనకి పూజా యూనిట్ కూడా వచ్చిందండి. సో అది చూసే ముందు మనకి ఏంటి అని అంటే టాల్ ప్యాంట్రీ యూనిట్ లాగా మనం ఇక్కడ డిజైన్ చేసాము. సో మాడ్యులర్ ప్యాంట్రీ ఫిట్టింగ్స్ అనేది మనం ఇక్కడ పుల్అవుట్ ప్యాంట్రీ లాగా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్యాంట్రీ పక్కనే మనకి పూజా యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. పూజా యూనిట్ కూడా పీవీడీ డోర్స్తో విత్ ఫ్లూటెడ్ గ్లాస్ మనం అనేది ఇక్కడ ఇచ్చాము. సో పూజా యూనిట్ చూసుకుంటే కూడా మీకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అంటే మొత్తం మనం లెడ్జెస్ ఇచ్చాము, స్పాట్ లైట్స్ ఇచ్చాము, అట్లానే స్టోరేజ్ కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇక్కడ ట్రే అనేది ఇచ్చాము. అట్లానే ఒక డోర్ అండ్ 2 డ్రాస్ అనేది కూడా ఇచ్చాము. సో చూసుకుంటే మనము పూజా యూనిట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, అట్లానే చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. సో మనం ఇక్కడ పూజ చేసుకుంటున్నప్పుడు కూడా కిచెన్లో మనం కుక్ చేసుకున్నా కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఇవి 2 సపరేట్ చేయడానికి మనం ఇక్కడ పుల్అవుట్ ప్యాంట్రీ లాగా కూడా ఇచ్చేసామండి. టోటల్ గా కిచెన్ ఎలా ఉందో చూసేయండి. క్రాకరీ చూసుకుంటే టాల్ యూనిట్ స్టోరేజ్ అనేది ఇచ్చాము విత్ ప్రొఫైల్ గ్లాస్ అండ్ ప్రొఫైల్ లైటింగ్ ఇన్సైడ్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ కోసము మనం వుడెన్ డ్రాస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ వచ్చేసి 2 వుడెన్ డ్రాస్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా మనము ఒకటి ఓపెన్ స్టోరేజ్ లాగా ఇక్కడ ఇచ్చాము. అట్లానే ఇక్కడ బ్రెడ్ గ్రైండర్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా మనం ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. ఈ డోర్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం వెంట్స్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ ఓవర్ హెడ్ లో చూసుకుంటే కనుక మనం ఇక్కడ ఓపెన్ ర్యాక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము, డెకోస్ అట్లా ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఓవర్ హెడ్ లో కూడా మనం 2 ప్రొఫైల్ గ్లాసెస్ ఇచ్చాము. అట్లానే వుడెన్ డోర్ అనేది కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము. డాడో స్పేస్
లో కూడా మనం ఏదైతే డైమండ్ గ్లాస్ ప్రొవైడ్ చేసామో అంటే డిజైన్ బాగుంటుంది అండ్ అట్లానే మనకి డైనింగ్ కొంచెం స్పేషియస్ గా ఉండడం కోసము మనం ఇక్కడ డైమండ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము. క్రాకరీ చూసుకుంటే గనక మనకి టోటల్ సీలింగ్ హైట్ వరకు ఇచ్చేసాము, ఎందుకంటే పైన లాఫ్ట్ ఉంటే స్టోరేజ్ కూడా క్లయింట్ ఏదో ఒకటి లాగా యూజ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో. సో ఓవరాల్ గా క్రాకరీ మీరు చూసుకుంటే గనక మనకి చాలా హ్యాండీగా ఉంటుంది, అట్లానే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా కూడా మనకి క్రాకరీలో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో మనం చూసుకుంటే గనక ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మనం ఇక్కడ ట్రై చేసాము. ప్యాటర్న్ వచ్చేసి ఏంటంటే మొత్తం మనము షిమ్మరీ ఉన్న బీచ్ షేడ్ అనేది లామినేట్ ప్లెయిన్ ది తీసుకొని మధ్యలో ఇది డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ వచ్చేసి ఫ్లూటెడ్ లామినేట్ యూజ్ చేసాము. నార్మల్ గా ఈ డిజైన్ వచ్చేసి చాలా మంది డీకోలో చేస్తారు, మనం లామినేట్ తో కూడా పాసిబుల్ అవుతుంది అని చెప్పి మనం ఇది అనేది ఇలా డిజైన్ చేయడం జరిగింది. అట్లానే ఈ వార్డ్రోబ్ లో వచ్చేసి మనం సిట్ అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే ఇక్కడ ఏదైతే వార్డ్రోబ్ ఉందో వార్డ్రోబ్ దగ్గర మనము స్టోరేజ్ లాగా ఏదైనా డెకోర్ స్టోరేజ్ లాగా ఉండడానికి ఓపెన్ షెల్ఫ్స్ కూడా ఇచ్చాము. అండ్ అట్లానే ఈ బెడ్రూమ్ లో వచ్చేసి మనము వార్డ్రోబ్ ప్యానల్డ్ వాల్ ప్యానల్ కూడా చేసాము. ఇక్కడ వాల్ ప్యానల్ వచ్చేసి ఏంటంటే ఇది అంతా ఒకటే థీమ్ లో ఉండడం కోసం ఇక్కడ ప్లెయిన్ లామినేట్ విత్ లెడ్జెస్ ఇచ్చాము, ఇక్కడ ఫ్లూటెడ్ లామినేట్ అనేది ఇచ్చాము అలాంగ్ విత్ రోజ్ గోల్డ్ టీ పట్టి. అట్లానే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి స్పేస్ ఎక్కువ ఉండడం మూలంగా ఫోల్డబుల్ ప్లాంక్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము. ఇది వచ్చేసి మనం ఫోల్డబుల్ ప్లాంక్ ఇచ్చామండి. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలన్నప్పుడు మనకి ఈజీ యాక్సెస్ ఉండడం కోసం మాస్టర్ బెడ్రూమ్ లోనే. అట్లానే ఇక్కడ లాంగ్ టాల్ స్టోరేజ్ కూడా ఇచ్చాము డ్రెస్సింగ్ యూనిట్ కోసము. సో చూసుకుంటే మాక్సిమం స్టోరేజ్ అనేది క్లయింట్ ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి ప్లెజెంట్ గా ఉండాలి, ఇది ఒక వర్క్ స్పేస్ ఏరియా లాగా కూడా యూజ్ చేయడం కోసము క్లయింట్ చాలా పికీ కలర్స్ అనేది అడిగారు. సో ప్లెజెంట్ కలర్స్ అంటే మనము సజెస్ట్ చేసింది వచ్చేసి ఇలా గ్రీన్ అండ్ రోజ్ గోల్డ్ అక్రిలిక్ కలర్ అనేది యూజ్ చేసాము. ఈ రూమ్ చూసుకుంటే కనుక మనం వుడ్ కలర్ ఒకటి యూజ్ చేసాము అండ్ పిస్తా గ్రీన్ షేడ్ యూజ్ చేసాము, అట్లానే పాజిటివ్ వైట్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఈ కలర్స్ ని ఎలివేట్ చేయడం కోసం మనం బ్లాక్ టీ పట్టీస్ యూజ్ చేసాము, అట్లానే రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ అనేది యూజ్ చేసాము. అండ్ లాఫ్ట్ కి వచ్చేస్తే రోజ్ గోల్డ్ నాబ్స్ అనేది కూడా మనం ఇక్కడ క్లయింట్ కి సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ లాఫ్ట్ కి కూడా మనం రోజ్ గోల్డ్ నాబ్సే పెట్టాము. అలానే మనం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకుంటే గనక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనం స్టడీ యూనిట్ కూడా ఇచ్చాము విత్ స్టోరేజ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గనక స్టడీ యూనిట్ చాలా స్పేషియస్ గా వచ్చింది. అట్లానే ఇక్కడ మనము వుడ్ కలర్ లామినేట్ యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఏదైతే మనం వార్డ్రోబ్ కి యూజ్ చేసామో కలర్ అదే లామినేట్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి మనము లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసాము. అట్లానే క్లయింట్ కి స్టోరేజ్ కావాలి అని అడిగిన దానికి మనం ఇక్కడ పెడస్ట్రియల్ స్టోరేజ్ అనేది ఇట్లా ఇచ్చాము, ఇక్కడ స్టోరేజ్ వచ్చింది. అట్లానే ఇక్కడ మనం ప్రొఫైల్ డోర్ తో డెకోర్ ఏదైనా వాళ్ళు పెట్టుకోవడానికి కూడా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ఇచ్చాము. సో మనకి మాక్సిమం స్టోరేజ్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసింది. సో ఇక్కడ వార్డ్రోబ్ చూసుకుంటే గనక మనకి 5 doors వచ్చిన వార్డ్రోబ్ ఇక్కడ వచ్చింది. అట్లానే లాఫ్ట్ మనం ప్రొవైడ్ చేసాము. ఇక్కడ స్టడీ యూనిట్ లో కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము, వర్క్ స్పేస్ ఇచ్చాము, అట్లానే డెకోర్ పెట్టడానికి కూడా మనము స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. ఈ వాల్ అనేది మనం ఎందుకు ఎలివేట్ చేసాము అని అంటే ఇక్కడ బీమ్ వచ్చింది. సో ఈ బీమ్ లోపల ఉన్నట్టు బాగోదు అని చెప్పి మనం దీన్ని ఎలివేట్ చేయడం జరిగిందండి. సో క్లయింట్ అడిగినట్టు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతటితో మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో చూసారు కదండి, డిజైనింగ్ ఎలా చేసాం, మనం ఎగ్జిక్యూట్ ఎలా చేసాం, హ్యాండ్ ఓవర్ ఎలా చేసాం అనేది. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరెన్నో వీడియోలు చూడాలనుకున్నా కూడా, లేకపోతే మన ఆర్బీ ఇంటీరియర్ తో ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా ముందుగా మన ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మనం ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీరు ప్రెస్ చేస్తే మీకు ప్రతిరోజు మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దాంతో మీకు ఒక మంచి నాలెడ్జ్, ఇంటీరియర్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటే 3D కూడా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మన ఆఫీస్ వచ్చేసి నిజాంపేటలో ఉందండి. నిజాంపేటలో మన ఆఫీస్ అవర్స్ వచ్చేసి వెనస్డే టు మండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ ఉంటాం అనమాట. ఎవరైనా ఆన్ కాల్ లో 6 PM తర్వాత కూడా వస్తా అన్నా కూడా మనము అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్ కాల్ కూడా మనము 6 PM తర్వాత కూడా మనము ఒక అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే మీ ఇంటీరియర్ డిజైన్ కన్సల్టేషన్ ని తీసుకోండి. నా పేరు రవితేజ జారాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, సైనింగ్ ఆఫ్. A gift hammer, ma'am. Congratulations. Thank you. Congratulations and welcome to your new home. Thank you. మా కృషి మీ కృషి మొత్తం సెట్ అయ్యి మేము సాటిస్ఫై అలాంటి మొత్తం ఇట్లా వచ్చింది.
చాలా అట్రాక్ట్ అయ్యాము మీ వర్క్కి. ఒకళ్ళకి ఇస్తే ఈ పని మాకు అయిపోతుంది అన్న ఒక పాయింట్తో మీరు ఆర్బీ ఇంటీరియర్ని ఫస్ట్ ప్లేస్లో చూస్ చేసుకోవచ్చు.